బాగుందన్న. బాగుందన్న, కామెడీ టైమింగ్ బాగుంది. సినిమా సూపర్, అదిరిపోయింది. చాలా బాగుంది. శివాజీ గారు యాక్టింగ్ కానీ, లయ గారు యాక్టింగ్ కానీ, బాబా యాక్టింగ్ కానీ, అండ్ అలీ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు అనమాట ఈ మూవీలో. చాలా బాగా కనిపించింది. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తే అది ఎలా సాల్వ్ చేస్తారు అనేది చాలా బాగా చూపించారు. ఎండింగ్లో చాలా బాగున్నాయి ట్విస్ట్. ఒక సాంగ్ లేకుండా ఒక ఫైట్ కూడా లేకుండా సినిమాని ఇంతలా చూపించడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. నిజంగా చాలా బాగుంది. వచ్చి వాచ్ చేయొచ్చండి ఆబ్వియస్లీ. శివాజీ గారిది చాలా బాగా అనిపించింది. లయ గారు చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా ఎక్కడ కూడా అంటే కొత్తగా చేస్తుంటే ఎక్కడ లేదు, చాలా బాగుంది. ఎస్, అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ హాఫ్ బాగా చేసి వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ చాలా బాగుంది. నెక్స్ట్ భూమి కథ కూడా చేస్తే మిస్ అమ్మ ఇప్పుడే సినిమా చూశాను భయ్యా. అయ్యా బాబాయ్ ఏంది భయ్యా దారుణ సినిమా, ఘోరం భయ్యా. శివాజీ అన్న ఏందన్నా, నువ్వు సినిమాలో ఉన్నా బయట ఉన్నా నీ రియాలిటీ అంతా అబ్బాయి ఏముంటుంది అన్న. శివాజీ అన్న ఏమన్నాడంటే సాంప్రదాయంగా ఉండండి అన్నాడు. సినిమా పేరు కూడా సాంప్రదాయని శుద్ధ పూసని. చూశారు కదా, సాంప్రదాయాలకి పేరు పెట్టాలంటే మన శివాజీ అనే, సాంప్రదాయంగా బతకాలంటే చెప్పాల్సింది శివాజీ అన్నయ్య. కాబట్టి సినిమాలో కూడా శివాజీ అన్న మాటతో, శివాజీ అన్న చెప్పినటువంటి ఆ మంచి మాటలకి హీరోయిన్ కూడా మారిపోయింది అంతే. సినిమా చూసిన సేపు సాంప్రదాయంగా ఉంది ఈ సినిమా. అందుకని ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని పెట్టేశారనమాట. సరే, మొత్తానికి సినిమా అయితే అదిరిపోయింది. లాస్ట్లో ఒక పాట ఉంది, కానీ ఈ మధ్యలో ఒక్కొక్క పాట పెట్టుంటే బాగున్నాం. కానీ అది ఒకటే కొద్దిగా మాకు ఎందుకంటే శివాజీ గారిది, లయ గారిది పాత రోజులన్నీ మాకు గుర్తొచ్చాయి. అందుకని కాస్త ఒకసారి ఎమోషన్ అయ్యేంతేనా. సాంప్రదాయాన్ని, సుప్తిని, శుద్ధపూసని. నిజంగా శుద్ధపూసలు వచ్చి అందరూ చూడాల్సిన సినిమా బ్రో. నిజంగా ఎలా అంటే అందరూ ఒక ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే మంచి క్రైమ్ అండ్ కామెడీ అన్నీ కలగలిపితే సాంప్రదాయాన్ని, సుప్తిని, శుద్ధపూసని. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా శివాజీ గారిని మనం ఒక యాక్టర్గాను అంటే మంగపతి లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్ ఇట్లా ఒదిగిపోతారని చెప్పేసి ఎవరు అనుకోలేదు. కానీ శివాజీ గారు అట్లాంటి క్యారెక్టర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి, ఆ తర్వాత దండోరాలో అట్లాంటి క్యారెక్టర్ చేసి మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ చేసి అదంతా హైలైట్ అనిపించింది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే శివాజీ గారి ఆయన ప్రొడ్యూసర్గా ఒక మెట్టెక్కేశారు బ్రో. అంటే ఇలాంటి మంచి సినిమాలు తీయడంలో శివాజీ గారు ఇక ముందుంటారని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. శివాజీ గారికి అయితే మంచి హిట్ వచ్చేసింది బ్రో. ఇంకోటి మెయిన్ ఆఫ్ ద పార్ట్ లయ గారి గురించి మాట్లాడుకోవాలి. లయ గారు నిజంగా గ్రేట్ అండి. మేము అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూసినాను, అలానే ఉన్నారు మేడం మీరు. అంటే ఆమె యాక్టింగ్ కానీ ఆమె కానీ ఏ రకంగానూ మారలేదు. కానీ దీంట్లో కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. కానీ చాలా మైండ్ సెట్ కూడా కిల్లర్ మైండ్ సెట్ ఉంది, చాలా మంచిగా ఉంది. సో అంటే అందరూ కలిసి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా కాబట్టి ఖచ్చితంగా వచ్చి చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రోషన్ కోసం రావచ్చు బ్రో. రోషన్ గురించి ఒక్కొక్క మాట ఏం మాట్లాడలేము. రోషన్ గురించి అంతా కలగలిపి మాట్లాడేద్దాము. రోషన్ బాబు నువ్వు కేక బాబు. ఎందుకంటే సినిమా మొత్తాన్ని ఈ బుడ్డోడే నడిపిస్తాడు. ప్రిన్స్ బ్రో అయితే మీకు కనబడినట్టు ఉంటారు, కానీ రోషన్ బాబు అయితే సినిమా మొత్తం నడిపిస్తాడు. అది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. టైటిల్ పేరు చెప్తున్నాను కానీ చాలా పెద్దగా ఉంది అన్న టైటిల్ పేరు. ఎందుకంటే తప్పు వాళ్ళకి నాకు బాగోదు. అందుకే నేను పేరు చెప్పకుండా శివాజీ గారి సినిమా ఈరోజే రిలీజ్ అయింది కదా, శివాజీ గారు, లయ గారు సినిమా. అసలు సినిమా మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అసలు రోహన్ అయితే యాక్టింగ్ హైలైట్. సినిమా మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. శివాజీ గారి యాక్టింగ్ #90sలో కామెడీ చేసిండన్న. ఈ సినిమాలో మొత్తం ఇంట్రెస్టింగ్ అన్నట్టు, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆడియన్స్కు క్యూరియాసిటీ, అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. రోహన్ యాక్టింగ్ హైలైట్. రోహన్ది యాక్టింగ్ అయితే రోహన్ సూపర్ యాక్టింగ్. మన బల్ల గణేష్ అన్న సూపర్. పాయా సాంగ్ అయితే అసలు మామూలుగా లేదు, సింపేసిండు. అసలు సాంగ్ అయితే సూపర్. అసలు సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి సినిమా చూడాలి.